ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పవు. నీ వల్ల కాదు. నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పేస్తాను. ఏమొద్దు, నేను చెప్పేస్తాను. నువ్వు నేను చెప్పేస్తాను. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు. వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా. చెప్పు, వీళ్ళ నాన్నని చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు. చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చెప్పారు? ఎన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా. దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను. నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగ సులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. అన్నయ్యా నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు. మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతామన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి ఈ పెళ్లి తెరిపించానన్నయ్యా. వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రేయ్, ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డారు? వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి.
సర్వమంగళాదయో సంస్మరణాత్మూంసాం సర్వతో జయమంగళం. శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. అమ్మా, తమ రెండో కోడను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అలాగే. లంబోదరాంగ్రద్వయమంబుజ శ్రీ ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరూ వచ్చేసారు. చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ నగలైనా పెట్టుకోమా. మీరు పెట్టుకోక మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను, పదండి. అమ్మా, రెండో కోడను త్వరగా తీసుకురండి. ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు, ఇట్రా. ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏమంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకని ఇంతమందిని అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేస్తుందని గొప్పగా చూపించి నా రెండో కోడలు ఏమీ లేదన్న నమ్మడానికి కదా. మాట్లాడక. అమ్మా, నీ కొత్త పట్టు చీర నగలు తనకివ్వమ్మా. ఇస్తానన్నారా? తానే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు? నీ మొహానికి ఈ నేత చీర వస్తున్నారు చాలే అనలేదు. నాగసులోచన, మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా. ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని, ఈ ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి 2 సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం, దేవుడిని ద్వేషించే వాళ్లకు 2వ గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు. ఏమండి, అటు చూడండి. పిచ్చిపోతే లేక్కడి నుంచి. నువ్వు తిను మావయ్య. ఏ ఇంటికి నా కోసం వచ్చావు, నిన్ను నేను గౌరవించుకోవాలి కదా. అది మా నాన్న కూర్చుని ఉయ్యాల వల్ల. ఆహా, రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు? ఆయన బూడిద పోసి పెడతారా? సులోచన, రఘు లేడు. ఎందుకలా అరుస్తారు? నువ్వు ఈ ఉయ్యాల బల్ల మించి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే. అన్వర్, నువ్వు కూర్చో మావయ్య. సులోచన, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది, కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి పెద్ద. దేనిలో పెద్దండి? హత్యలు చేయడంలోనా? పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా? వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంతటి నీచుడో హంతకుడోనని.
నువ్వెన్నైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాటా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. అమ్మ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 , నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు? రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసినంత చేసి కాళ్ళు పట్టుకుంటుందట మహాతల్లి. నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడకు. ఇదేంటి లాయర్ గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితం కాదు. నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు, లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చి ఏడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా. ఈ ఏడుపేదో నన్ను కనక ముందు ఏడవాలి. నీ అమ్మను ఎంత మాట అన్నావురా? మీరేం పెద్ద మనిషి అండి? పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుడిని కొట్టే హక్కు మీకు లేదు. రఘు, నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను. తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడపడుచు బతికుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను. తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాన్న, నాకు ఆస్తక్కర్లేదు. నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. సీతమ్మ, అమ్మా సీతమ్మ, సీతమ్మ. ఒరే రావుడు, నాకేదో భయంగా ఉందిరా. ఆ దేవుడి శాపం తగిలింది. లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవడం ఏంటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించరా. ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడు రా సంబశివరా పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడు రా మార్చేది?
ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది? చెప్పరా, ఆ ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా? నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే, అహంకారం. అది నా సొంతం. పిల్లలు వెళ్ళిపోయారు, కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. చిచ్చా, అవే మాటలమ్మా. నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకగలనన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. ఏమిటి సీత? వడ్డానం పట్టట్లేదు, సరిగ్గా పెట్టండి. పేరంటానికా? భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి, మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు. అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని, నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నా. సీత,